బయట బండి మీద మీకు మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ తిని తిని బోరు కొడితే ఈసారి ఇలా క్యాప్సికమ్తో బజ్జీ ట్రై చేయండి. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ బజ్జీ తయారు చేసుకోవడం కోసం క్యాప్సికమ్ని ఇలాగా సన్నగా పొడవుగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి క్యాప్సికమ్ తీసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు శనగపిండి, 1 హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి కూడా తీసుకుని దీంట్లోనే కొద్దిగా కారం వేసుకోవాలి. దీంట్లో ఒక చిటికెడు వాము తీసుకుని ఇలా నలుపుకొని వేసుకోవాలండి. ఈ వాము వేసుకోవడం వల్ల మనకు బజ్జీలు మంచి టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని పిండి కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వాటర్ని ఒకేసారి వేసేసుకోకూడదు. అలా వేసేసుకుంటే మనకి బజ్జీల పిండి బాగా పలచగా అయిపోయి మనకు బజ్జీలు అనేది రావండి. అందుకని నీళ్ళు వేసుకునేటప్పుడు కొంచెం కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. చూసారు కదా, మనకి పిండి ఇలాగ రావాలండి. మరీ పలచగా రాకూడదు, మరీ గట్టిగా రాకూడదు. ఇలా మీడియంగా రావాలి. మనకి పిండి ఇలా ఉంటే మనకి బజ్జీలు అనేవి పొంగుతూ బాగా వస్తాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఒక్కొక్కటిగా మనం ఇలా తీసుకుని ఇలా పిండిలో ముంచుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి దగ్గరగా వేసేసుకోకూడదు. అలా వేసుకుంటే మనకి ఈ బజ్జీలు అనేవి ఒకదానికి ఒకటి అతుక్కుపోయి సరిగ్గా వేగవు. అందుకని కొంచెం ఖాళీగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనం బాగా వేపుకోవాలి. వీటిని వేపుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అలా వేపుకోవడం వల్ల మనకి క్యాప్సికమ్ కూడా లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగని మరీ బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోకూడదండి. అలా వేపేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి కొంచెం టేస్ట్ మారిపోతే అప్పుడు మనకి తినడానికి అంత బాగోవు. ఇలాగ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మన వేడివేడిగా క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ క్యాప్సికమ్ బజ్జీని టమాటో కెచప్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు.